మన హైదరాబాద్లో చాలా వరకు నాటుకోడి దొరకడం చాలా కష్టం. కానీ సేమ్ అదే టేస్ట్‌నిచ్చే ఇంకొక కర్రీ అయితే ఉందన్నమాట. అదేంటో వీడియోలో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య కిషోర్. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి మా ఇంట్లో జుట్టుకోడి అనమాట. సో కర్రీ అయితే టేస్ట్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ గైస్, ఫస్ట్ టైం నా ఛానల్ని చూసేవారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జుట్టుకోడి పులుసుని మనము కడాయిలో కంటే కూడా కుక్కర్లో చేసుకుంటే త్వరగా ఉడికిపోతుందన్నమాట. ఎందుకంటే ఈ కోడికి ఎక్కువ బోన్సే ఉంటాయి. సో ఇప్పుడైతే ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టేసుకోవాలి. అందులోకి ఆయిల్ వేసుకొని కొంచెం జీరా ఆవాలు వేసుకొని అవి చిటపటలాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. నేనైతే చాలా రోజుల తర్వాత వైట్ ఆనియన్స్ యూజ్ చేస్తున్నాను అనమాట. నాకు రెడ్ ఆనియన్స్ కన్నా కానీ వైట్ ఆనియన్సే కొంచెం టేస్ట్ ఎక్కువ అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి ఆయిల్లో లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ పచ్చివాసన పోయాక ఇందులోకి పసుపు, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం నీట్గా కడిగి పెట్టుకున్న జుట్టుకోడి పీసెస్ని యాడ్ చేసుకోవాలి. జుట్టుకోడి అయితే మంచిగా కాల్చి స్కిన్తో సహా ఇస్తారు. మనం నార్మల్ కోడి కాల్చకుండా డైరెక్ట్ హాట్ వాటర్లో తీసుకున్న టేస్ట్ ఉంటుంది, కానీ జుట్టుకోడి మాత్రం ఖచ్చితంగా కాలుస్తేనే టేస్ట్ ఉంటుందన్నమాట. చికెన్ ముక్కలకి తాలింపు బాగా పట్టేలాగా మంచిగా కలుపుకొని 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కారము, ఉప్పు, కారం మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. కానీ నాటుకోడిలాగా ఉంటుందని చెప్పాను కాబట్టి జుట్టుకోడి కొంచెం నీసు ఎక్కువ ఉంటుంది. సో కారం ఎక్కువ యాడ్ చేసుకుంటేనే బెటర్. అండ్ అలాగే ఇందులోకి ధనియాల పొడి యాడ్ చేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మరో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత నిమ్మ చెక్కంత చింతపండుని నానబెట్టుకొని ఆ పులుసు ఇందులో వేసుకోవాలి. మీరు కావాలంటే ఇందులో టమాటా కూడా వేసుకోవచ్చు, ఆప్షనల్. కానీ చింతపులుసు పోస్తేనే టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. సో చింతపులుసు యాడ్ చేసుకున్న తర్వాత మరో 3 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 8 విజిల్స్ వరకు కుక్ చేసుకోవాలి. చాలా టైం పట్టిద్ది ఇది ఉడకడానికి. సో నేను ఇక్కడ 8 విజిల్స్ వరకు కుక్ చేసుకుంటున్నాను అనమాట. ఆఫ్టర్ 8 విజిల్స్ తర్వాత మనకి చికెన్ అయితే బాగా కుక్ అయిపోతుందన్నమాట. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇందులోకి లాస్ట్లో కొంచెం గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, అలాగే సాల్ట్ ఏమన్నా తక్కువ ఉంటే యాడ్ చేసుకొని 2 మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన జుట్టుకోడి పులుసు అయితే రెడీ అయిపోతుంది. ఎప్పుడు తినని వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు తిన్న ఫస్ట్ టైమే అనిపిస్తుంది ఇది నాటుకోడి పులుసులానే ఉంటుందనేసి. ప్రతిసారి నేను చేసిన వంటని ఫస్ట్ టేస్ట్ చేసేది మాత్రం మా వారే అనమాట. కాకపోతే ఈరోజు మా అల్లుడు టేస్ట్ చేస్తున్నాడు. ఎలా ఉందో అడిగేద్దాం. రిషి, కర్రీ ఎలా ఉంది? బాగుందా? నచ్చిందా నీకు?